నమస్కారం గురు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్. గురుగారు, మనం కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాము. మగ సంతానం ఉండదు, అలాగే తండ్రి కూడా లేని ఆడపిల్లలు ఉంటారు. అలాంటి వాళ్ళు పెద్దలకి పిండ ప్రదానం చేయడానికి అసలు ఆడవాళ్ళు అర్హులంటారా? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సమాజంలో ఎలా ఉంటుందనంటే సహజంగా మనకి పురాణ ఇతిహాసాల్లో కానీ చూసుకునేటట్టయితే తల్లిదండ్రులు దేహం ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క కృతజ్ఞతాభావం తీర్చుకోవటం ఒకటి, వాళ్ళు మంచి లోకాలకు వెళ్ళటానికి పిండ ప్రధాన కార్యక్రమం అని చేస్తుంటారు. చాలామంది కూడా ఆలోచన ఏం చేస్తారంటే ఇందులో రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఆడవాళ్ళు ఈ పిండ ప్రధాన కార్యక్రమం చేయొచ్చా? రెండో క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి పునరపి జననం పునరపి మరణం అన్నారు. ఒక వ్యక్తి ఎక్కడో గుంటూరులో పుట్టారు, పుట్టిన తర్వాత ఆయన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఒక 6 నెలల తర్వాత న్యూయార్క్లో పుట్టింటాడు. మరి సంవత్సరం అంతా కూడా పిండ ప్రదానం చేస్తే ఏమవుతుంది, అసలు చేయొచ్చా? ఆయన ఎక్కడో పుట్టింటాడు కదా, ఆయన ఎక్కడో పుడితే ఇక్కడ పిండ ప్రదానం అవసరమా అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇందులో. ఇది రెండో క్వశ్చన్. సరే, ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేద్దాం, సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్లో ఆడవాళ్ళు కర్మకాండ చేయొచ్చా చేయకూడదా? ఎందుకని ఆడవాళ్ళు గతంలో చేయలేదు, ఈ కాలంలో చాలా చూస్తున్నారు, ఈ కాలంలో చేస్తున్నారు? కారణం ఏమిటి? కొంతమంది అసలు నిజంగా చేయొచ్చా, వేదశాస్త్రం ఏం చెప్పబడుతుంది? శ్మశానానికి కూడా ఆడవాళ్ళు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఈ పాయింట్లోనే ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది. అయితే ఆడవాళ్ళని కర్మకాండ ఎందుకు చేయొద్దు అని అన్నారంటే, పిండ ప్రధానాలు మొట్టమొదటి రోజుల్లో సైకిల్ డేట్స్ అనేవి ఉంటాయి, పీరియడ్స్ అనేవి ఉంటాయి. ఒక వ్యక్తులు తల్లి కానీ తండ్రి కానీ చనిపోయినప్పుడు అదే రోజున కార్యక్రమం చేయడానికి కొన్ని కులాల్లో ఎలా ఉంటుందో ఫస్ట్ రోజు కార్యక్రమాన్ని చేస్తారు, కొంతమంది చేయరు. అయితే ఆ కార్యక్రమం చేసేటప్పుడు అది 10వ రోజు అనుకోవచ్చు, లేకపోతే మధ్యలో దీని యొక్క కార్యక్రమం ఏంటంటే నిత్యకర్మ అని ఒకటి చేస్తుంటారు. అంటే ప్రతిరోజు చనిపోయినప్పటి నుంచి కూడా వాళ్ళు 10 రోజుల పాటు 12 రోజుల పాటు నిత్యకర్మ చేస్తారు. ఈ నిత్యకర్మ చేసేటప్పుడు 3వ రోజు కానీ 5వ రోజు కానీ 7వ రోజు కానీ చనిపోయినప్పుడు దహనం చేసినప్పుడు అస్తులు వేరతారు. అస్తులు అంటే ఆ ఎముకలు ఏరటం. అది ఏదైనా సరే ఒక క్షేత్రంలో కానీ, కృష్ణానదిలో కానీ, గోదావరిలో కానీ, శ్రీశైలం కానీ, కాశీ కానీ వెళ్ళి ఆ అస్తులు 3వ రోజు అస్తులు వేరిన తర్వాత అవన్నీ కూడా ఆ బూడిదలో ఉన్న ఎముకలన్నీ కూడా ఏరిన తర్వాత ఒక కుండలో పెట్టి ఆ శ్మశాన ఘాట్లో పెట్టిన తర్వాత వాళ్ళు ఏ రోజైతే వీలవుతుందో ఆ రోజు వెళ్ళి కృష్ణానదిలో కలుపుతారు. అక్కడ పురోహితులను సంప్రదించి అక్కడ రుద్ర నమ్మకచమకాలతో పూజ చేసి ఆ అస్థికలు కృష్ణానదిలో కానీ ఏదో వాళ్ళకి ఇష్టమైన నదిలో క్షేత్రంలో కలుపుతారు. అది జరిగిన తర్వాత రోజు కూడా నిత్యకర్మ చేస్తూ ఉంటారు. ఎవరైతే కొడుకు ఉంటాడో ఆ కొడుకు నిత్యకర్మ చేస్తూ 9వ రోజు కార్యక్రమం చేస్తారు. చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ మిగతా కార్యక్రమాలు ఎలా చేస్తుంటారంటే వాళ్ళు నిత్యకర్మ చేస్తూ ధర్మోదకాలు తిలోదకాలు అనేవి ఒకటి ఉంటాయి. ఈ ధర్మోదకాలు తిలోదకాలు కూడా 10వ రోజున చుట్టాలందరూ వచ్చి కొంతమంది నువ్వులు ఇడవటం, కొంతమంది నీళ్ళు ఇడవటం. అంటే ధర్మ మార్గంలో ధర్మోదకాలు తిలోదకాలు ఆ మనిషిని గుర్తుపెట్టుకోవడానికి వదులుతూ ఉంటారు. తర్వాత 12వ రోజు వచ్చే సపిండీకరణం అని, 11వ రోజు ఉషోర్జనం అని, 12వ రోజు సంపటీకరణం అని బ్రాహ్మణులను పిలిచి దాన ధర్మాలు గోదానం ఇప్పిస్తుంటారు. గోదానం కూడా వైతరణి నది దాటానికి, ప్లస్ గోవులో కూడా అందరూ కూడా దేవతలందరూ ఉంటారు, 3 దేవతలందరూ కూడా ఆవులో ఉంటారు కాబట్టి ఆవుని పూజ చేయటం, ఆవు దానం చేయటం, ప్రత్యక్ష దానం చేస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని 12వ రోజు చేసిన తర్వాత 13వ రోజు వైకుంఠ సమారాధన చేస్తుంటారు. ప్రతి నెల కొన్ని మాసికాలు వస్తుంటాయి. అంటే నెలకో మాసికం ఉంటుంది. వాస్తవంగా అయితే నెలకో మాసికం అంటే 12 మాసికాలు, ఓణషాన్మాసికము, ఓణషాన్మాసికాలు 3 ఉంటాయి, త్రైపాక్షిక మాసికం 1 ఉంటుంది. మొత్తం 16 మాసికాలు ఉంటాయి. ఇవి శాస్త్రోక్తంగా చేయాలి మనిషి చనిపోయినప్పుడు. అంటే చనిపోయిన దగ్గర నుంచి కూడా ఇవన్నీ కూడా చేస్తారు కార్యక్రమాలు. వాళ్ళ కృతజ్ఞతాభావం తీర్చుకోవడానికి, ఆ సంవత్సరం వరకు కూడా ఆ మనిషిని గుర్తుపెట్టుకోవటానికి. అంటే పితృయజ్ఞం మాతృయజ్ఞం అని అర్థం. అంటే మనం యజ్ఞాలు చేస్తుంటాం, బ్రహ్మయజ్ఞం చేస్తుంటాం, అలానే భూతయజ్ఞం చేస్తుంటాం. భూతయజ్ఞం అంటే ఏమిటి అని అంటే మనం ఇంటి దగ్గర ముగ్గేసేదాన్ని భూతయజ్ఞం అంటాం. అలాగా పితృయజ్ఞం అనేది ఉంటుంది. ఈ పితృయజ్ఞం అంటే పిండ ప్రధాన కార్యక్రమం మనం చేయాలి. చేసిన తర్వాత ఇది ఎవరు చేయాలి?
అంటే ఈ కార్యక్రమాల సమయంలో ఆడవాళ్ళకి పీరియడ్స్ డేట్స్ వస్తే చేయొచ్చా, చేయకూడదు అంటే చేయకూడదు, లేకపోతే చేయొచ్చా? లేకపోతే చేయొచ్చు. కానీ అదే సందర్భంలో వచ్చింది అని అంటే ఆ మాసికం లేనట్టు అర్థం. ఆ మాసికం లేనట్టు ఆ 12వ రోజు పోస్ట్ పోన్ అవుతుంది. అది 10వ రోజు ధర్మోదకాలు తిలకోదకాలు, ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినాయి. ఆ పీరియడ్స్ 5 రోజులు 6వ రోజు వరకు ఉండొచ్చు, 5 రోజుల వరకు ఉండొచ్చు. ఏదన్నా కొద్దిగా గైనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చి ఏదన్నా కనపడినా కూడా వాళ్ళ ఆడవాళ్ళ ఇష్యూస్లో అది 10 రోజుల వరకు కూడా కావచ్చు. అందువల్ల పాత రోజుల్లో ఆడవాళ్ళు నిషిద్ధం, సైకిల్ డేట్స్ వస్తాయి, ఇవన్నీ చెప్పకుండా వాళ్ళకి అర్హత లేదు అని చెప్పారు. అంటే ఇన్డెప్త్గా వెళ్లకుండా, ఇన్డెప్త్గా వాళ్ళకి సంబంధించిన గైనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి ఉద్దేశంతో, అంటూ ముట్టు ఉంటుంది ఉద్దేశంతో పీరియడ్స్ వాళ్ళు కూర్చోలేరు, చేయలేరు, తిరగలేరు, ప్రాబ్లమాటిక్ అవుతుంది వాళ్ళకని మగవాళ్ళు చేయండి అని శాస్త్రంలో చెప్పబడింది. రూల్ అది. అయితే ఇప్పుడు గతంలో కొన్ని ప్రాంతాల్లో ఆడవాళ్ళు ఘాట్లకు వెళ్ళటం కొంతమందికి ఉంది, కొన్ని ప్రాంతాల వల్ల కొన్ని ప్రాంతాల వాళ్ళకి లేదు. ఎందుకు కారణం? కొన్ని ప్రాంతాల వాళ్ళు వెళ్ళటానికి కారణం ఏంది, కొన్ని ప్రాంతాల వాళ్ళు వెళ్ళకపోవటానికి కారణం ఏంటి? వెళ్ళకపోవటానికి ఒక కారణం ఉంటే వెళ్ళటానికి కూడా మరో కారణం ఉంటుంది. వెళ్ళకపోవటానికి కారణం ఏంటంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అంత దూరం తీసుకెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు మానసికంగా ఆందోళన ఉంటారు, సైకలాజికల్ ఇష్యూస్ బాగా ఎక్కువ ఉంటారు. అంటే మగవాళ్ళు కొద్దిగా నిలబడగల స్ట్రాంగ్గా ఉంటారు కానీ ఆడపిల్లలు స్ట్రాంగ్గా ఉండలేరని. ఒక భర్త చనిపోతే ఒక భార్య వెళ్ళదు, వెళితే ఎక్కడెక్కడ పడిపోతుందో ఆమె కూడా ఏదన్నా అవుతుందేమో అని ఉద్దేశం ఒకటి. ఆ ఘాట్లో అవన్నీ చూస్తే కూడా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సైకలాజికల్ ఇష్యూస్ వస్తుందని ఆమె వెళ్ళొద్దు అని చెప్తారు. వెళ్ళటం అనేది మంచిది కాదు, శాస్త్రంలో చెప్పారు, వద్దు అని చెప్తారు. అంటే దానికి కారణం అదే, లాజిక్ ఆన్సర్ ఇదే. అంటే వెళ్ళకూడదు. వెళితే మిగతా శవాలని, చనిపోయిన వాళ్ళు, మిగతా వాళ్ళందరినీ చూస్తారు కదా, చూసి భయభ్రాంతులు చెందుతారనే ఉద్దేశంతో కూడా చెప్పబడలేదు. అదొకటి అయిపోయిందా. కొన్ని ప్రాంతాల వాళ్ళు ఏంటంటే వెళ్ళొచ్చులే పర్లేదు మేము ధైర్యంగా ఉన్న వ్యక్తులు వెళుతూ ఉంటారు. అంటే పక్కన సపోర్ట్ తీసుకుని వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు, సపోర్ట్ లేని వాళ్ళు వెళ్ళరు. అదొకటి అయిపోయిన తర్వాత ఇలా కొంతమంది జరుగుతుంది. అందువల్ల ఆడవాళ్ళకి కర్మకాండ చేయకూడదు, పీరియడ్స్ ఉన్నాయి. మరి కర్మకాండకు మధ్యలో అడ్డం వస్తారు, అడ్డం రావడం గ్యారంటీ జరుగుతుంది. బాగా చేసేటప్పుడు ఏదో రకంగా పీరియడ్స్ రావటం ఖాయం. మనిషి చనిపోయేటప్పుడు నీకు పీరియడ్స్ లేవా అని చనిపోడు కదా. అందువల్ల ఆడవాళ్ళు నిషిద్ధం, ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. ఇంకోటి ఏంది, పెళ్ళైన వాళ్ళు ఉంటారు, తండ్రికి చేయాలనుకుంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి పాలు తాగటమో, పసిపిల్లలో లేకపోతే ఏడవటమో, ఇంట్లో సంసారాన్ని చూసుకోవటమో రకరకాలు ఉంటాయి. కాబట్టి ఆడవాళ్ళకి నిషిద్ధమని చెప్పారు. అయితే కొన్ని పుష్కరాల్లో వాటిల్లో కూడా ఆడవాళ్ళు పెడుతూ ఉన్నారు, తప్పేమీ లేదు ఆడవాళ్ళు పెట్టడంలో. కానీ లాజికల్గా శాస్త్ర ప్రకారంగా చెప్పింది పీరియడ్స్, దిస్ ఈజ్ సైకిల్ డేట్స్. ఓకే అండ్ ఇది చాలా డెప్త్ ఉన్న టాపిక్ యాక్చువల్గా, అండ్ ఆల్సో చాలా మందికి డౌట్ ఉంటుంది. చాలా చక్కగా వివరించి ఈ టాపిక్ వెనుకున్న లాజిక్ ఏంటి అని చాలా బాగా చెప్పారు గురుగారు. చాలా థ్యాంక్స్. నమస్కారం.